మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు. ఆగ్రోస్ ఎండీ జీఎం రాజమోహన్ వ్యవహారమే నిదర్శనమని అంటున్నారు. మంత్రి అచ్చెన్నాయుడుపై విచారణ జరపాలంటున్న తిలక్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 2 రోజుల క్రితం జిల్లాకు సంబంధించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీద ఏదైతే వ్యవసాయ పరికరాలకు సంబంధించి బ్రోకరేజం చేయమని ఆగ్రోస్ సంబంధించిన రాజ్మోహన్ని ఈ పని చేయమని చెప్పడంతో 2 నెలలు లీవ్పై వెళ్ళిపోయిన రాజ్మోహన్ నాకు మంత్రి పేషి నుంచి మంత్రి ఓఎస్ నుంచి వేధింపులు వస్తున్నవి, ఈ నేపథ్యంలోనే నేను లీవ్ మీద వెళ్తున్నానని సాక్షాత్తు సిఎస్కే లెటర్ రాయడం జరిగింది. ఇది పెద్ద దుమారం అయితే రేపుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే అచ్చెన్నాయుడు సంబంధించి నియోజకవర్గం సంబంధించి టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్సీ పార్టీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఉన్నారు. అసలు అచ్చెన్నాయుడు మీద వస్తున్న అభియోగాలపై ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం. సార్, చూసుకుంటే ఆగ్రోస్ చైర్మన్ రాజ్మోహన్ సిఎస్కే లేఖ రాశారు. సాక్షాత్తు ఏదైతే అచ్చెన్నాయుడు ఓఎస్డి తమను బ్రోకరేజం చేయమన్నారని కూడా ఒక పదాలు వాడడం జరిగింది. దీనిపై అసలు ఏమంటారు? అంటే అచ్చెన్నాయుడు గారు గతంలో మంత్రిగా చేసినప్పుడు కూడా అతని శాఖలో పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్ని ఇలాగే డబ్బుల కోసం బ్రోకరేజం చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడే ఈ ఉద్దేశపూర్వకంగా అచ్చెన్నాయుడిని మళ్ళీ మంత్రి శాఖలోకి తీసుకొచ్చి, అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా దొంగల్ని ఎవరైతే ఉన్నారో స్టువర్ట్పురం దొంగల్లాగా అతని క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా దొంగలు. అతను ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని రాష్ట్రాన్ని లూటీ చేయడం ఆయన పని పెట్టుకుంటారు. అతని కాన్సన్ట్రేషన్ అంతా కూడా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అతని స్వార్థం కోసం, అతని పార్టీ సహచరుల ప్రయోజనాల కోసం, అతని సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు తప్ప మమ్మల్ని పావుగా వాడుకొని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనంతా కొలగొట్టేయడానికి చూస్తున్నాడు కనుక ఇతను చెప్పింది మనం చేస్తే ప్రమాదం అని చెప్పి అసలు అధికారులు ఒక నిర్ణయంకి వచ్చేసారు. అందుకే ఇంకా నిర్ణయంకి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే ఉద్యోగస్తులు, నిజాయితీగా ఉన్న ఉద్యోగస్తులు, రామ్మోహన్ లాంటి నిజాయితీ పరులు ఉద్యోగస్తులు ఈ శాఖల్లో జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేయాలా, వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోవచ్చు కానీ ప్రజలకు తెలియాలని ఆలోచనతోనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఆర్గో జీఎం రామ్మోహన్ గారికి నిజంగా మీకు హ్యాండ్సప్ చేయాలా. ఫైనల్గా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీ వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీగా ఉంటే ముందు అతన్ని క్యాబినెట్ నుంచి తొలగించండి. అతని శాఖపై వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయండి. మేము ఆరోపిస్తున్నాం, దీని మీద మీరు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. మేము ఆరోపించిన అవాస్తవాలు అయితే మా మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాము. మేమే చెప్తున్నాం, మేము అంగీకరిస్తాం. మేము ఆరోపించింది నిజమైతే ముందు ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మనం చూసుకోవచ్చు. గతంలో కూడా మంత్రి అచ్చెన్నాయుడిపై పలు ఆరోపణలు వచ్చాయని 2014-19 మధ్యలో ఆయన రవాణా శాఖ మంత్రిగా చేసినప్పుడు కూడా ఈ ఈఎస్ఐ స్కామ్లకు సంబంధించి కానీ ఇతర స్కామ్లకు సంబంధించి కూడా పలు ఆరోపణలు వచ్చేవి. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు వేధింపులు కూడా పరిగణలోకి వచ్చేవి. రాజ్మోహన్ చేస్తున్న ఆరోపణలపై కూడా విచారణ చేపట్టాలి. అంతేకాకుండా మంత్రిగా అచ్చెన్నాయుడిని బర్తరఫ్ చేయాలని మాత్రం టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వావట స్టూడియో. మీ వెంటే